ఏంటి వైసీపీ వాళ్ళు ఇదంతా కక్ష సాధింపు అంటున్నారు కదా. కక్ష సాధింపు మీరు రప్పా రప్పా అంటే మేము ఊరుకుంటామా? మీరు రప్పా రప్పా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోం కదా అని. అంటే మీరు రప్పా రప్పా అంటే మేము రఫాడిస్తాం అనే ఒక ధోరణిలో దాదాపు అంత తీవ్రమైన స్థాయిలోనే ఆయన చెప్పారు. ఇంకోటి మేము 3,500 కోట్లు దోచేస్తాము, ఏదంటే అది చేస్తాము, కానీ మీరు మాట్లాడకూడదు అంటే ఇది ఎలా కుదురుతుంది? తప్పకుండా ప్రతిదానికి కూడా లాజికల్గా లీగల్గా ఉండాల్సిన చర్యలు ఉంటాయి. వీళ్ళ మీద ఆ చర్యలు తీసుకుంటాము. ఆ ప్రాసెస్ జరుగుతుంది. డైరెక్ట్గా ఏదో వెంటనే చేయమని చెప్పడం చట్ట ప్రకారం చేయాల్సిందే. కానీ ఏం చేసినా మేమేమో రపారపా అంటాం, మీరేమైనా చేస్తే కక్ష సాధింపు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇంకో పెద్ద ముఖ్యమైన మాట అన్నాడు వాస్తవంగా ఇన్ని ఇంటర్వ్యూలలో. అది ఏంటి, అసలు వీళ్ళని ఇలా వదిలేయాలా, నేను ఈ విషయం ప్రధానమంత్రితో మాట్లాడతాను అన్నాడు. ఇలా వదిలేస్తారా? ఇన్ని కుంభకోణాలు ఇవన్నీ కూడా ఇన్ని వేల కోట్లు గల్లంత అయిపోతే ఇష్టానుసారం రాజ్యం చేస్తే వాళ్ళు వీటి మీద చర్య తీసుకోకూడదా, అలాగే వదిలేయాలా? నేను ఈ విషయం ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడతాను, సిజేఐతో కూడా మాట్లాడుతున్నారు. ఆ ఊపులో సిజేఐతో మాట్లాడటం అనేది కొంచెం రాజకీయంగా జరిగేది కాదు కానీ అన్నారు.